ఫరో జీవముతోడు, ఇదిగో మీరు నిజంగా కరువులో ఉన్నాము, మాకు తిండి పెట్టని మీరు వచ్చి అడుగుతున్నారు కదా, అయితే మీతో ఒక షరతు నేను వేస్తున్నాను. మీకు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారంటే వాళ్ళు అన్ని వివరాలు చెప్పారు. ఇప్పుడు టైం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. వాళ్ళు వివరాలు చెప్తే, మాకు ఇంకా చివరి వాడిగా ఒక తమ్ముడు ఉండేవాడు, తమ్ముడు ఉన్నాడని చెప్పినప్పుడు అప్పుడు యోసేపు అంటున్న, ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. మీలో ఒక్కరిని ఫస్ట్ పంపండి. లేని ఎడల ఫరో జీవంతోడు వేగుల వారు అనగా మీరు దొంగచాటున వచ్చేవారని చెప్పి వారిని 3 దినాలు చెరసాలలో వేయించెను. నా వైపు చూడండి, ఎన్ని రోజులు పెట్టాడు వాళ్ళను? వాళ్ళు పరాయోళ్ళు కాదు కదండి, సొంత అన్నల్నే 3 రోజులు చెరసాలలో పెట్టాడు. చెరసాలలో పెట్టడానికి వాళ్ళు ఎంత పూర్తిగా అప్పగించుకున్నారు దేవుని బిడ్డ. అసలు వాళ్ళు అప్పగించుకోవడానికి కారణం ఏంటండి? వాళ్ళు ఎందుకు అప్పగించుకోవాలి? ఇప్పుడు తిండి కరువు వచ్చింది, ఐగుప్తు దేశంలో అధికారం ఉన్నాడు, అక్కడికి వెళ్ళి 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఈ 7 సంవత్సరాల్లో మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని వచ్చారు. వాస్తవమే. యోసేపు వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళతో కఠినంగా మాట్లాడాడు. కఠినంగా మాట్లాడిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు యాకోబు పంపించాడు కదా, ఇదిగో పలానా దేశంలో అధికారి మంత్రులు అక్కడికి వెళ్ళి మీరు అడుక్కొచ్చుకోండి, అక్కడికి వెళ్ళి తిండి కొరకు అతను అడగండి, ధాన్యం మీకు ఇస్తాడని చెప్పినప్పుడు వీళ్ళు వచ్చారు. కానీ యోసేపు వెంటనే ఇవ్వలేదు. వాళ్ళని పరీక్షించాడు, వాళ్ళని చెరసాలలో పెట్టాడు, వాళ్ళను లేనిపోని చిక్కు ప్రశ్నలు వేస్తున్నాడు, వాళ్ళకు మెంటల్గా టార్చర్ అయిపోతుంది. నిజంగా ఆ ప్లేస్లో వేరే వాళ్ళే ఉంటే మనమైతే వెంటనే బయటికి వెళ్ళిపోయేవారం. కానీ యోసేపు అన్నలు అక్కడే నిలబడి ఉన్నారు. ఒరే యోసేపు ఏందిరా మనకు ధాన్యం పెట్టమంటే ధాన్యం పెట్టకుండా మనల్ని లేనిపోని క్వశ్చన్లు అడుగుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, మీకు ఎంతమంది అన్నలు ఉన్నారు, మీ తండ్రి బతికే ఉన్నాడా చచ్చిపోయాడా, ఇవన్నీ ఎందుకురా నాయన, ఆయనకు పెడితే పెట్టాడు లేకపోతే లేదు. ఈ యోసేపు కాకపోతే మనం కష్టపడి పని చేద్దాం, రాళ్ళు కొట్టైనా మనం పని చేద్దాం, అవసరమైతే అడుక్క తినైనా రోడ్డు మీద చిప్పబట్టుకొనైనా మన తండ్రి యాకోబును పోషిస్తాం అని అన్నలు ఒకవేళ బయటికి వెళ్ళారండి. ఇప్పుడు తండ్రిని పోషించడానికి యోసేపు దగ్గరకు వచ్చి యోసేపు ఇవ్వకపోతే వీళ్ళు బయటికి వెళ్ళొచ్చు కదా, అన్నలు అందరు కలిసి పని చేసుకొనైనా అక్కడ తండ్రిని సాదుకోవచ్చు కదా. దేవుని బిడ్డలారా, యోసేపు వేసిన శిక్షకు వీళ్ళు అప్పగించు